ఏంటి మీ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి ట్రీట్ కావాలని అడిగారా? అందుకనే కదా తాగారు? అది ఎప్పుడు అలాగే మొదలవుతుంది రవి సార్, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కాదు బంగారి, నేను నాకు తెలుసు సార్, కొద్ది రోజుల నుంచి మీ బిహేవియర్, యాటిట్యూడ్ అంతా మారిపోయింది. అందుకని మీరు తాగడానికి వెళ్ళుంటారేమో. మీ ఫ్రెండ్ కంపెల్ చేశాడు కాబట్టి మీరు వెళ్ళారు, అంతే కదా? ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని వదిలేద్దాం. మానేయండి రవి సార్. బంగారి, నేను చెప్పేది ఒకే ఒక్క నిమిషం విను బంగారి. సరే చెప్పండి. బంగారి, నేను నీకు చెప్పిందంతా అబద్ధం. అబద్ధమా? అబద్ధం అంటే అర్థం కాలేదు. బంగారి, నేను నిన్ను లవ్ చేసింది, నువ్వే నా ప్రాణం అని చెప్పిందంతా కూడా అబద్ధమే. సార్, ఊరికే ప్రాంక్ చేస్తున్నారు కదా సార్, ఈ విషయంలో వద్దు సార్. ఇది నేను కాదు బంగారి, నేను నిజమే చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నాకు భయపడి పారిపోతావు, నా టార్చర్ తట్టుకోలేక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ అది పెద్ద తప్పు అయిపోయింది. నువ్వు నన్ను లవ్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు బంగారి. బంగారి, నిజంగా నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోక మొదట్లో నేను నీ మీద పగ తీర్చుకోవాలి అని అనుకున్నాను. నిన్ను ఓడించాలని ట్రై చేశాను. కానీ ఇప్పుడు అలాంటిది నాలో ఏమాత్రం లేదు బంగారి. అప్పుడు నీ మీదున్న కోపంలో నేను ఒకటి అనుకొని చేసి అదంతా ఇంకోలా మారి చాలా పెద్ద తప్పు అయిపోయింది బంగారి. ముందులాగానే నేను నిన్ను భయపెట్టి పారిపోయేటట్టు చేయాలని అనుకున్నాను. కానీ అది నేను బంగారి, నువ్వు ఈ రిలేషన్షిప్లో ఇంత సీరియస్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు బంగారి. నన్ను క్షమించు బంగారి. నేను ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేయగలను. అలాగే చేస్తే రోజు నిన్ను మోసం చేస్తున్నాను అన్న బాధ నాలో ఎక్కువైపోతూ ఉంటుంది. అదే నన్ను తినేస్తుంది బంగారి. బంగారి, ఇదిగో చూడు, నిజంగా చెప్తున్నాను బంగారి, ఒక అమ్మాయిని మోసం చేసేవాడిని నేను కాదు బంగారి. నా జాను నన్ను అలా పెంచలేదు. ప్లీజ్ బంగారి, నన్ను అర్థం చేసుకో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బంగారి. బంగారి, సారీ బంగారి. బంగారి ప్లీజ్. మీరు ఇప్పటి వరకు చేసింది ఏది నన్ను బాధ పెట్టలేదు, నన్ను కదిలించలేదు. మీకు సీరియస్నెస్ లేదు, బాధ్యత లేకుండా ఉన్నారు. ఒకరోజు మారతారనుకున్నాను, కానీ ఇవాళ మీరు నాకు చేసింది
ఒకరోజు మారతారనుకున్నాను. కానీ ఇవాళ మీరు నాకు చేసింది బంగారి, నేను చెప్పేది నువ్వు చాలు. నన్ను దీనికి మించి ఎక్కువ ఎవ్వరూ మోసం చేయలేరు. బంగ్ బంగ్ చాలా పెద్ద తప్పు చేసావు రవి, చాలా పెద్ద తప్పు చేసావు. అయ్యో, నా వల్ల తను బంగారి. నేను నిన్ను లవ్ చేసింది, నువ్వే నా ప్రాణం అని చెప్పింది అంతా అబద్ధం. చాలు. నన్ను దీనికి మించి ఎక్కువ ఎవ్వరూ మోసం చేయలేరు. బావా, 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 ఎంతసేపని వెయిట్ చేయాలి బావా? త్వరగా బయలుదేరు. ఎక్కడికి? ఎందుకు? నా ఫ్రెండ్కి పెళ్లి బావా, మనిద్దరం వెళ్ళేసొద్దాం. మనల్ని రమ్మని చెప్పాడు కదా బావా తను. వెన్నెలా, నీ ఫ్రెండ్ పెళ్లికి నేనెందుకు రావాలి? ఒక్క మాట బావా, తను నీకు కూడా ఫ్రెండే. చిన్న వయసులో తను మనతో పాటు వచ్చి ఆడుకునేది. అదే మన పక్కింట్లో ఉండే కీర్తి, తనకే పెళ్లి బావా. బావా, నేను ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పింది. ప్లీజ్ బావా, బయలుదేరదాం. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను. నువ్వు వెళ్ళేసిరా. అది అలా కాదు బావా, నేను ఒక్కదానే. ఏయ్! ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? బయలుదేరు అని చెప్తున్నాను కదా. బంగారీ, బంగారీ అక్క. తను ఏంటి? అక్క కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు, కానీ ఇంటికి రానేలేదక్క. నేను పొద్దున్నుంచి చూడలేదు. సరే పద, రూమ్లో ఉందేమో చూద్దాం.